రామదాస్ చాలా తెలివైనవాడు, బట్ రియల్టర్గా సెట్ కాలేకపోయాడు. నష్టాలు వస్తున్నప్పుడు ఆ బిజినెస్ వదిలేసి ఇంకేదైనా చూసుకుని ఉంటే బాగుండేది. అది మానేసి అప్పులపై అప్పులు చేసి చివరికి మర్డర్ ప్లాన్ చేశాడు. అత్యంత తెలివిగా అతను వేసిన ప్లాన్ ఎలా అమలైందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు నీలాగే ఉండే మరొకడు కావాలి. వాడి కోసం వెతుకుదాం. వీడైతే ఎలా ఉంటాడు? పర్సనాలిటీ నాలాగే ఉంది, చూడటానికి అమాయకుల్లాగానే ఉన్నాడు. ఇరానీ కేఫ్లో పని ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆ కుర్రాన్ని టార్గెట్ చేశారు. అరిచినా కదిలినా కాల్చి పారేస్తా. నన్నేం చేయదు సార్, అసలే మా అమ్మ మా నాన్నలు ముసలోళ్ళు. ఆ కుర్రాన్ని మా ఇంటికి తీసుకెళ్ళాం. బలవంతంగా లోపలికి లాక్కెళ్ళాం. అన్నా అన్న నన్ను కొట్టద్దన్నా, అసలే మేము పేదోళ్ళం. నేను లేకపోతే అమ్మా నాన్నలు బతకరన్నా. మీకేం కావాలంటే తీసుకోండి అన్నా. ప్లీజ్ అన్నా, నన్ను వదిలేయండి అన్నా, ప్లీజ్ అన్నా. గిరిధర్ ఆ కుర్రాన్ని ఇనుపరాడుతో కొట్టాడు. కాసేపటికే తను చనిపోయాడు. వాడికి నా డ్రెస్ తొడిగాం. అందులో నా మొబైల్, నా ఏటీఎం కార్డ్, నా ఇంటి ఎలక్ట్రిసిటీ బిల్లును ఉంచాను. తర్వాత ఇద్దరం ఆ శవాన్ని కారులో ఎక్కించాం. జనం పెద్దగా తిరగని రోడ్లపైకి వెళ్ళాం. అక్కడ డెడ్ బాడీని రోడ్డు పక్కన పడేశాం. ఆ కుర్రాడి తలను కారు చక్రాలతో నొజ్జు నొజ్జు చేశాం. నీకెవ్వరూ గుర్తుపట్టలేరు. పోలీసులు నువ్వే చనిపోయావనుకుంటారులే. 2 వారాల తర్వాత ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది. తన వాటా కింద గిరిధర్ 20 లక్షలు తీసుకున్నాడు.
నువ్వు మనిషివా రాక్షసుడివా? నీ అప్పుల కోసమని అన్యాయంగా ఓ అమాయక కుర్రాన్ని చంపేస్తావా? నిన్ను ఇది ఓ రియల్టర్ వేసిన మోస్ట్ కన్నింగ్ ప్లాన్. ఇలాంటి వాటినే ఎల్బీ మర్డర్స్ అంటారు. హంతకుడు అత్యంత తెలివిగా వ్యవహరించడం వల్ల జరిగింది హత్య అని ఆఫీసర్లు కనిపెట్టలేకపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో నిజం తెలియకపోయి ఉంటే ఈ దారుణం ఎప్పటికీ బయటపడేది కాదు. పాపం చాంద్ పాషాది పవర్ ఫ్యామిలీ. కొడుకును పోగొట్టుకుని అతని తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళయ్యారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుందాం. ఇది ఇవాళ ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో రియల్ స్టోరీని చూద్దాం. స్టే ట్యూన్.